సమయం రాత్రి 10 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి నవీన్కి భోజనం వడ్డిస్తుంది వసంత. ఆమె మనసులో ఎంతో భారం ఉన్నప్పటికీ జీవితంలో బాగా రాజీ పడిపోయింది. నవీన్ మాత్రం తన మానాన తాను శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. కాస్త డ్రింకు చేసే ఉండటం వల్ల ఆరాటంగా తింటున్నాడు నవీన్. ఏనాడు నువ్వు భోజనం చేశావా అని వసంతని అడిగిందే లేదు. వసంత మాత్రం తన భర్త కడుపు నిండా భోజనం చేయాలని కోరుకుంటుంది. అందుకే తను డ్రింకు చేసి వచ్చినా బలహీనపడకుండా ఉండేందుకు కావలసిన భోజనాన్ని వండి పెడుతుంది. భోజనం పూర్తయింది. నవీన్ కనీసం వసంత వంక కూడా చూడకుండానే బెడ్రూమ్ వైపు నడిచాడు. అప్పటికే ఓ బెడ్పై పిల్లలు ఇద్దరు మత్తుగా నిద్రపోతున్నారు. వసంత డైనింగ్ టేబుల్పై సామాన్లు అన్నింటినీ చక్కబెట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించింది. నవీన్ మనసులో ఈరోజు ఆమె పట్ల కోరిక బలంగా ఉంది. అందుకే ఎప్పుడూ మత్తుగా నిద్రపోయే నవీన్ వసంత కోసం బెడ్పై కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఆమె రాగానే ఆమెను చెయ్యి పట్టి తన వైపు మొండిగా లాక్కున్నాడు. వసంతకు ఎందుకో బాధగా అనిపించింది. ప్లీజ్ వదిలిపెట్టండి అని అంది వసంత. ఏంటే నువ్వు మాట్లాడేది? మన ఇద్దరం భార్యాభర్తలం తెలుసు కదా అని అన్నాడు నవీన్ ఎర్రటి కళ్ళతో. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదండి. అందుకే మన ప్రతిరూపాలు అక్కడ నిద్రిస్తున్నాయని అంది వసంత నిర్వేదంగా. ఓ పర్వాలేదులే, నీకు మాటలు వచ్చాయి అని అన్నాడు. నవీన్ బెడ్పై నుంచి లేచి, ఇన్నాళ్ళు అణిగిమణిగి కాపురం చేశాను కానీ ఏనాడు నేను మీకు అర్థం కాలేదు. అందుకే మాట్లాడడం నేర్చుకున్నాను అని అంది. ముందు నోరు మూసుకొని అవసరం తీర్చు అని అన్నాడు నవీన్ కోపంగా. నేను మీతో సంసారం చేయగలను కానీ వ్యభిచారం చేయలేనని అంది వసంత రోషంగా. ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అంటూ గట్టిగా అరిచాడు. నాకు తెలిసే మాట్లాడుతున్నాను. మీరు రమ్మనగానే రావడానికి నేను సిద్ధంగా లేను. శృంగారం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టం కావాలి. అలా కానప్పుడు అది వ్యభిచారమే అవుతుంది. అది మీకు తెలుసా అని అంది వసంత వ్యతిరేకిస్తూ. ఓహో పర్వాలేదే, చాలా మాటలు నేర్చావు. ఇదంతా ఆ ప్రేమికుడు వల్లనేనేమో. వాడిని చూసే నీకు ఈ ధైర్యం అని అన్నాడు నవీన్ గతాన్ని తవ్వుతున్నట్లుగా. ఆపండి మీ అర్థం లేని వాగుడు. భార్యాభర్తల దాంపత్యంలో దాపరికం ఉండకూడదని నేనేనాడు మీ కని విషయాల్లో చెప్పాను. కానీ అదే ఈనాడు నా జీవితానికి శాపంగా మారుతుందని అనుకోలేదు. అయినా కూడా ఇన్నాళ్ళు మీతో నమ్మకంగా సంసారం చేశాను. కానీ మీరు నన్ను ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. అందుకే ఈ రోజు నుంచి నేను భార్యగా కాకుండా మీ ఇంటి పని మనిషిగా ఉండాలని అనుకుంటున్నాను అని అంది వసంత బాధగా. అక్కడికి నేను ఏదో నిన్ను హింస పెడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటే? చేసిన పనంతా నువ్వు చేసి నన్ను తప్పు పడుతున్నావేంటి? అయినా నీ కథ నేను చెప్పవని అడిగానా? నువ్వే చెప్పావు. అందుకే అది ముళ్ళై ఇప్పటికీ నా మనసులో గుచ్చుకుంటుంది. ఆ బాధను మర్చిపోవడానికి నేను ఇలా తాగుతున్నానని అన్నాడు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, మన దాంపత్యంలో అరమరికలు ఉండకూడదని నమ్మకంతోనే మీతో చెప్పా. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో. మిమ్మల్ని నమ్మి చెప్పినందుకు మీరు దాన్ని నాపైనే బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తారని అనుకోలేదు అని అంది. నువ్వు చాలా తెలివైన దానివి. అందుకే మీ తల్లిదండ్రులను కాపాడుకుని నన్ను బాధలోకి నెట్టేశావు. దాన్ని మర్చిపోవడానికి రోజు నేను ఎంత నరకయాతన పడుతున్నాను నీకు తెలుసా అని అన్నాడు నవీన్ సమర్థించుకుంటూ. సరే, ఇదంతా జరిగిపోయిన కథ మనిద్దరికీ తెలిసిందే కదా. పైగా అది ఎప్పటికీ మారదు, మర్చిపోలేనిది కూడా. కానీ ప్రస్తుతం నువ్వు నాకు కావాలి అని అంటూ ఆమె పైన చెయ్యి వేశాడు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. చెప్పాను కదా నేను ఈ రోజు నుంచి మీ ఇంట్లో పని మనిషిని మాత్రమే అని అంది. చూడు వసంత, తెగేదాకా లాగితే నువ్వే నష్టపోతావు. ఈ సాహసం నీకు మంచిది కాదని అన్నాడు నవీన్ హెచ్చరిస్తూ. మీరు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నేను ఓపికగా అన్నీ భరించాను. ఇక నా వల్ల కాదు. మౌనంగా మనసును రాయి చేసుకోలేను. అందుకే సాహసం చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిర్ణయించుకున్నాను. మొదటిసారిగా జీవితంలో సాహసం చేస్తున్నాను అని అంది వసంత మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని.
అదే నీ నిర్ణయం అయితే పని మనిషికి నా బెడ్రూమ్లోనే కాదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఒక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని అంటూ గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా జల్లుమన్న గుండెతో అక్కడే నిలబడిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నేలను తాకాయి. నవీన్ పట్టరాని కోపంతో ఆమె చెయ్యి పట్టి లాగి వీధి బయటకు తోసేసి తలుపు మూసేశాడు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చాలా హడావిడిగా ఉంది. స్టూడెంట్స్ అందరూ క్లాసుల వైపు నడుస్తున్నారు. క్యాంపస్లో విశాలమైన రోడ్లపై చెట్ల నీడల్లో రోమ్లో కబుర్లాడుతూ నడుస్తుంది వసంత. వసంత ఇప్పుడు ఎంఎస్సి సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే తనకు రామ్ పరిచయం. అందులో అతను చదువులో టాపర్, పైగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని వసంత బాగా నమ్మింది. అందుకే అతనితో స్నేహం చేసింది. రామ్ కూడా వసంత అభిప్రాయాలను గౌరవించేవాడు. చదువులోనూ వసంతకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. జీవితంలో విజయాలు ఎలా సాధించాలో, ఓడి గెలిచిన పర్సనాలిటీ సక్సెస్ కథలను వినిపించేవాడు వసంతకు. రామ్ను చూస్తే అన్ని విజ్ఞాన పుస్తకాలు తన వద్దే ఉన్నట్లు అనిపించేది. అందుకే క్యాంపస్లో ప్రతి క్షణాన్ని అతనితోనే గడిచేది. రామ్ పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. వసంత కూడా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం సెకండ్ ఇయర్లో ప్రేమగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. రామ్ తెలివితేటలకు ఫారెన్ కంపెనీ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని వసంతకు చెప్పగానే సంబరపడిపోయింది. జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని భావించింది. చదువు పూర్తి అయిన వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించింది. సెకండ్ ఇయర్ పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే రామ్ ఉద్యోగ నిమిత్తం ఫ్లైట్ ఎక్కాడు. గుండెల్లో కొంత భారం అనిపించిన భవిష్యత్తుపై ఆశలు వసంతను కొంతవరకు కంట్రోల్ చేశాయి. రోజులు గడిచాయి. రాము ప్రతిరోజు వసంతతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండేవాడు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. కొంతకాలం నుండి రాము వీడియో కాల్స్ రావడం ఆగిపోయాయి. వసంతకు కాస్త బాధ కలిగినా రామ్ మీద నమ్మకంతో అలాగే ఉంది. కొన్ని రోజుల తర్వాత నేను వస్తున్నాను, ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాను, మరో 6 గంటల్లో ల్యాండ్ అవుతున్నాను అని అంటూ ఓ రోజు రామ్ వసంతకి కాల్ చేశాడు. ఆమె సంబరపడిపోయింది. వెంటనే హడావిడిగా ముస్తాబై ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఫ్లైట్ వచ్చింది. రామ్ లగేజీతో కనిపించాడు. వెనకనే ఓ చిన్న పాపని ఎత్తుకుని ఓ అమ్మాయి అతన్నే ఫాలో అవుతూ కనిపించింది. వసంత మనసులో సందేహం మొదలైంది. హాయ్ వసంత, ఎలా ఉన్నావు అని అంటూ రామ్ పలకరించాడు. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావని అంటూ మనసులో సందేహంతో నవ్వును ముఖం మీద పులుముకొని అడిగింది. వసంత, నేను బాగానే ఉన్నాను. చెప్పడం మర్చిపోయాను, ఈమె నా భార్య, ఇంకా మా అబ్బాయి అని అంటూ పరిచయం చేసేటప్పటికి వసంత గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఆ క్షణంలో ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. పైగా అంత తేలికగా పరిచయం చేసేసరికి ఆహా అని అంటూ బాధతో మెల్లగా ముందుకు కదిలింది. ఏం జరిగిందని ప్రశ్నించాలి అనే సాహసం చేయలేకపోయింది. హాయ్ వసంత, అలా వెళ్ళిపోతున్నావేంటి? నా ట్యాక్సీలో రా, మీ ఇంటి దగ్గర దింపుతా అని అన్నాడు రామ్. లేదు రామ్, మీరు వెళ్ళండి, నాకు వేరే పని ఉంది అని అంటూ బాధ నిండిన హృదయంతో ముందుకు నడిచింది. రామ్ ఆ మాటలను చాలా క్యాజువల్గా తీసుకుని భార్యతో ట్యాక్సీ ఎక్కాడు. వసంత మనసంతా గందరగోళంగా ఉంది. నేను మోసపోయానా లేక ఓడిపోయానా? రామేమిటి అంత క్యాజువల్గా చెప్పేశాడు అని అంటూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉండగా రామ్ నుంచి కాల్ వచ్చింది. మనసులో ఎంత బాధగా ఉన్నప్పటికీ విషయం తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, సారీ వసంత, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. అనుకోని పరిస్థితిలో ఇలా చేయవలసి వచ్చింది. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. నువ్వు నన్ను మన్నిస్తావని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నీ మనసు నాకు తెలుసు, అందుకే అని రామ్ అంటుండగానే, సరే రామ్, కొంతమందికి కొన్ని అలా రాసి పెడతాడు దేవుడు. బహుశా నాకు ఇలా రాశాడేమో. నేను బాధపడుతుంది ఇప్పుడు మిమ్మల్ని చూసి కాదు, ఈ విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టినందుకు అని అంది వసంత. నిజమే వసంత, కానీ దానికి ఒక కారణం ఉంది అని రామ్ ఏదో చెప్పబోతూ ఉండగా, అవసరం లేదు రామ్, నేను నిన్ను దగ్గరగా చూసిన దాన్ని.
తట్టుకోగలను, కానీ ఎంతైనా ఆడపిల్లని కదా, కాస్త సమయం పడుతుంది. మీరు హ్యాపీగా ఉండండి. ఇంతకు ముందులా నేను మీతో మాట్లాడి మీ సంసారంలో అలజడి రేపలేను. బహుశా ఇదే లాస్ట్ కాలేమో అని అంది వసంత బాధను దిగమింగుకొని. ఆ మాటలకు సమాధానం ఏం చెప్పాలో తెలియని రామ్ మౌనంగా ఉండిపోయాడు. వసంతది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో వసంతను అపురూపంగా పెంచారు. వసంత చిన్నప్పటి నుంచి చాలా చురుకైన పిల్ల, వాగుడుకాయ, అందరిలోనూ కలుపుకోలుగా ఉండేది. వసంతకు ఫ్యాషన్ కంటే సంస్కృతి అంటే చాలా ఇష్టం. అందుకే చాలా ట్రెడిషనల్గా, సింపుల్గా మేకప్ అయ్యేది. కళ్ళకు నల్లటి కాటుక, నుదుటిపై బొట్టు, ముక్కుకు ముక్కెర, చామనఛాయ రంగుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం వసంత సొంతం. రామ్ ప్రేమకు దూరమైనప్పటికీ ఆ బాధను తనలోనే దాచుకుంది. తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయలేదు. దానితో వారు వసంతకు నవీన్తో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. వసంత రూపం నవీన్ను పూర్తిగా కట్టిపడేసింది. ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడు. అందుకే పెళ్లి అయిన కొద్ది రోజులకు నిజాయితీగా తన ప్రేమ సంగతిని నవీన్కి చెప్పింది వసంత. మొదట్లో నవీన్ అంగీకరించిన రాను రాను అతనిలో అనుమానపు రాక్షసత్వం పెరిగిపోయింది. అప్పటి నుంచి వసంత జీవితం మసకబారటం మొదలైంది. కాలింగ్ బెల్ శబ్దం వినగానే డోర్ ఓపెన్ చేసిన అనూష వసంతను చూసి, వసంత, ఇదేమిటి ఇంత అర్ధరాత్రి వచ్చావు అని ప్రాబ్లం అని అంది. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, కాస్త ఈరోజు నాకు షెల్టర్ ఇవ్వగలవా అని అంది వసంత అర్థ హృదయంతో. హే వసంత, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నీకు షెల్టర్ ఇవ్వాలా? ఇది నీ సొంతిల్లే అనుకో. నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండు అని అంటూ అడగకుండానే వసంత బాధను అర్థం చేసుకుని లోపలికి ఆహ్వానించింది అనూష. ఆ రాత్రంతా వసంత మనసు వర్షిస్తూనే ఉంది. మెల్లగా సూర్యుడు పైకి లేచి వచ్చాడు. వసంత ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది. ముఖం బాగా కందిపోయింది, కనులు బాగా ఎరుపెక్కాయి. టిఫిన్ తీసుకొచ్చి వసంత ముందు ఉంచిన అనూష, వసంత, ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ ముఖంలోనే కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందే? పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి ఎలా రాగలిగావే? నీకేమైనా అయి ఉంటే అని అంటూ ప్రశ్నించింది అనూష. దుఃఖం ఆపుకోలేని వసంత నాకు చచ్చిపోవాలని ఉంది అని అంటూ బోరును విలపించింది. అయినా అంత కష్టం నీకేం వచ్చింది? అది సరే కానీ ముందు టిఫిన్ చెయ్యి అని అంది అనూష. దానికి వసంత నిరాకరించేసరికి ముందు టిఫిన్ చెయ్యి అని అంటూ ప్లేట్లోని ఇడ్లీలు విరిచి తన నోటికి అందించింది అనూష. దానిని చేత్తో వసంత అడ్డుకునేసరికి, చూడు వసంత, చచ్చిపోవాలన్నా ఓపిక కావాలి, ప్లీజ్ ముందు తిను అని అంది అనూష. ఆశ్రమం ఇచ్చిన స్నేహితురాలి మాట కాదనలేక కాస్త ఎంగిలి పడింది వసంత. ఆయన్ని, నువ్వు చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చింది అని అడిగింది అనూష. జరిగిందంతా చెప్పుకొచ్చింది వసంత. మనసు కాస్త తేలిక పడేసరికి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కాలేజీలో, డిగ్రీలో వసంత కంటే అనూష సీనియర్. తన ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తుంటే అనూష అడ్డుపడింది. అప్పటి నుంచి తనతో చాలా స్నేహంగా ఉండేది. ప్రతి విషయాన్ని అనూషతో పంచుకునేది. ఆ స్నేహం దారులు వేరైనా అలాగే కొనసాగుతూ వచ్చింది. తన ప్రాణ స్నేహితురాలు ఇదే ఊరిలో ఉన్నదన్న సంగతి నవీన్కి తెలుసు. అంతలో అక్కడికి వచ్చాడు నవీన్. హే నవీన్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? అప్పటికే ఇప్పటికీ చాలా మారిపోయావు అని అంది అనూష. ఇదంతా గమనిస్తున్న వసంతకు ఏమీ అర్థం కాలేదు. అలాగే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పడం మర్చిపోయాను వసంత, ఇతను నా క్లాస్మేట్ నవీన్. క్లాస్మేటే కాదు, నా ఎక్స్ లవర్ కూడా అని అంటూ ఓపెన్గా గలగలని చెప్పింది అనూష. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనూష, నేనెందుకు వచ్చానంటే తను నా భార్య అని అంటూ ఆ అనూషకు వసంతను పరిచయం చేశాడు నవీన్. అనూష ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏంటి నవీన్ నువ్వనేది? వసంత నీ భార్య? నువ్వేనా వసంతను ఇంత హింస పెట్టింది? నేను నమ్మలేకపోతున్నాను. అయినా వసంత చేసిన తప్పేంటి? నిన్ను నమ్మి నిజాయితీగా అన్ని విషయాలు నీతో చెప్పుకుంది. అదేనా తను చేసిన తప్పు? మరి నీ విషయం వసంతకు ఎందుకు చెప్పలేదు? గట్టిగా ప్రశ్నించింది అనూష. సారీ అనూష, జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఓపెన్గా ఉంటే సుఖంగా ఉంటారని చెప్తారు.
నేను ఎక్కడో పుస్తకాల్లో కూడా చదివాను, కానీ ఎందుకో నేను అలా ఉండలేకపోయాను. ఈ విషయంలో వసంత కరెక్ట్గా ఉంది, కానీ నేను తనని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు అలా ప్రత్యక్షంగా ఎదుటపడి నా విషయం తెలిసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నాడు నవీన్. హలో నవీన్, మీరేనా? నా భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నాకు అన్నీ చెప్పింది. అనుకోని పరిస్థితుల్లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట కదా. ఎనీవే, నేను చాలా లక్కీ నాకు దొరికింది అని అంటూ అనూషను దగ్గరకు తీసుకుని ఓ చేత్తో కౌగిలించుకుని చెప్పాడు. అనూష భర్త వినోద్ మాటలు వినేసరికి నవీన్ చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం వినోద్లో కనిపించింది, నాలో లోపించింది. అందుకే మా మనసులు పొరలు కమ్మాయి. పాపం వసంత నిజాయితీగా ఉంది, చాలా బాధను మనసులోనే ఇన్నాళ్ళు మోసింది అని అనుకున్నాడు నవీన్ తన మనసులో. ఎనీవే, జరిగిందేదో జరిగిపోయింది. నవీన్, నేను నీ పెళ్ళికి రాలేకపోయాను, అలాగే నువ్వు కూడా నా పెళ్ళికి రాలేదు. బహుశా దేవుడు అందుకేనేమో ఇలా కలిపాడు. ఈరోజు మీరిద్దరూ మా స్పెషల్ గెస్టులు, సో ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి అని అంటూ ఆర్డర్ వేసింది అనూష. ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు నవీన్. ఏంటే, నువ్వేమంటావు అని వసంతను ప్రశ్నించింది అనూష. ఆయనే అడుగని వసంత అనేసరికి సరిపోయింది మీ ఇద్దరి తీరు, ఇక ఎవరిని ఏమీ అడిగేది లేదు, ఇదే ఫిక్స్ అని అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది అనూష. రెండు జంటలు హుషారుగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. బెడ్రూమ్లో నవీన్ వెయిట్ చేస్తున్నాడు. అనూషతో ముచ్చట్లు పూర్తి చేశాక వసంత రూమ్లోకి ఎంటర్ అయ్యింది. వసంత చూసిన నవీన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లగా వసంత నవీన్ పక్కన కూర్చుంది. వసంత, నా ప్రేమ విషయం బయటపడినందుకు నా మీద నీకు కోపంగా లేదా అని అడిగాడు నవీన్. లేదండి, ఏ రోజు కూడా మీరు అనూష పేరును కలలోనైనా తలచనందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు మీ మీద మరింత గౌరవం, నమ్మకం పెరిగాయి అని అంది వసంత. వసంత మాటలకు ఆశ్చర్యపోయాడు నవీన్. ప్రేమించిన మనిషి ఎదురుగా ఉన్నప్పటికీ తన గురించి ఎంతో గొప్పగా ఆలోచించింది. కానీ నేను ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇన్నాళ్ళు వసంత గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అని అనుకున్నాడు. నవీన్ పడుతున్న అంతర్మదనాన్ని అతని కళ్ళల్లో గమనించిన వసంత అతని చేతిపై చెయ్యి వేసి ఓదారుస్తున్నట్టుగా అది మీ పట్టేసరికి నవీన్ పక్షాతాపంతో ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. వారి అనురాగం ఆ క్షణాన నవవసంతమై వికసించింది. నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది, ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది. జీవితం అనే ప్రయాణంలో సాహసాలు చేయక తప్పదు, అప్పుడే తీరాలను జీవన తరంగాలు చేస్తాయి.